అండ్ అగ్ని పరీక్ష. సో నీ లైఫ్ లో ఈ అగ్ని పరీక్ష ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించింది? సో నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ షురూ చేసిన. అంటే మా సీనియర్ అక్క నన్ను బాగా ర్యాగింగ్ చేసేది. అంటే చిన్న చిన్నవి వెళ్ళేది, పెద్ద పెద్ద అనుకోకండి ఫ్రెండ్స్. అయితే అంటే ఏంది ఇట్లా వేసినావు గుంజిల్ది, చిన్న చిన్నవి వెళ్ళే, పెద్దగా ఏం చేయలేదు. వి ఎంజాయ్డ్ ఇట్. సో ఆ అక్క ఎవరు బద్ద శత్రువులు అవుతారో లాస్ట్ కాళ్ళే పెద్ద దోస్తులు అవుతారు కదా. సో అదే అయింది మాకు, అదే అయింది. ఆ అక్క ఫ్యాషన్ డిజైనర్ అంట. మా ఫోటోలు చూసి ఆ అక్క లైక్ ఈ అమ్మాయి బాగుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆమె ఫ్యాషన్ డిజైనర్ కీర్తి అని. సో తను తన బట్టలకి నేను డిజైన్ అంటే వర్క్ చేసిన మోడల్ గా. అట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒక పిఎంజే జ్యువెలర్స్ లో యాడ్ షూట్ చేసిన బీటెక్ చదివేటప్పుడే. సో అట్లా మస్తుగా చేసుకుంటా పోయినా నేను. తర్వాత ఇక ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. నాకు ఒక యాక్ట్రెస్ అవ్వాలని డ్రీమ్ అనమాట. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి మా డాడీకి ఒక మంచి పేరు తేవాలని. కానీ మన ఇంట్లో ఎట్లుంటది అంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు జాబే చేయాలి, ఇంకోటి చేయొద్దు. మన కాందంలో ఒకటి చేస్తుండు, వేరేది కొత్తగా క్రియేటివ్ ఆలోచించారు. ఇప్పుడు పక్క ఇంటి అంకులు అలా బిడ్డను అమెరికా పంపిన అనుకో, నువ్వు కూడా అమెరికా పోయిగా అని అంటారు తప్ప మళ్ళీ జాబ్ చేసుకో అన్నారు. ఇక్కడ ఏం చేస్తావు, అమ్మాయి అమెరికా పంపి నువ్వు కూడా అని అంటారు తప్ప మా ఈ ఫీల్డ్ ఎవరు లేరు. ఫస్ట్ థింగ్ మాకు టచ్ ఉన్న వాళ్ళు. సో మా వాళ్ళు కొంత ఏంటంటే ఇండస్ట్రీ అంటే అది ఇది అని ఆలోచిస్తారు. ఇంకొక జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలు అంటేనే భయపడుతూ ఉంటారు ఇండస్ట్రీలో అనేసరికి. అంటే ఇక్కడ ఏముందా అనేది వాళ్ళకి తెలియదు. ఒక రూమర్ అయితే ఉంది, ఆ రూమర్ ని పట్టుకొని ఎందుకు ఇండస్ట్రీలోకి అసలు అవసరమా అని అంటారు. బట్ మిమ్మల్ని మీ డాడీ ఎలా పంపించారు, నువ్వు ఎలా ఒప్పించావు? అసలు మొండిగా నేను చెప్పినా కదా, చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా మా డాడీ ఫస్ట్ నో అంటాడు నోట్ల నుంచి. ఫస్ట్ జిఆర్ఈ రాపిచ్చి ఆశ పెట్టిండు. తర్వాత మళ్ళా 30 లక్షలు అవుతాయి కదా, మళ్ళా మన మామూలు కుటుంబంలో 30 లక్షలు అంటే ఎడ తెచ్చి కడతాం చెప్పు, ఏముంది క్యాన్సిల్. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి అది మా డాడీకి తెలియకుండా ఎంట్రీ ఎగ్జామ్ రాసిన 1500 పెట్టి, అది కూడా క్యాన్సిల్. అది కూడా క్యాన్సిల్. ఏముంది ఇక మనకు తోచింది ఒక్కటే, ఇప్పుడు నేను సచ్చినట్టు జాబ్ ఎత్తుకోవాలి పైసలు రావాలంటే. ఇక అప్పటికి బీటెక్ అయిపోయిన ఎవరికి జాబులు రావు కదా జల్దీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మాస్టర్ వేవర్ అని ఒక డైలీ 20 చీరలు కట్టుకోవాలి. పొద్దుగా 7 గంటలకు పోయి నైట్ 9కి వచ్చేదాన్ని. ఆల్మోస్ట్ 15-20 శారీస్ కట్టుకొని 3000 ఇచ్చేవాళ్ళు నాకు. సో మస్తు కష్టపడ్డా నేను లైఫ్ లా. మా మమ్మీకి డబల్ ఫోన్ ఉంటుండే. సో మా ఫస్ట్ వచ్చిన పైసలతో మా మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. సో ఆ ఫీల్ డిఫరెన్స్ ఉంటది కదా. నా దగ్గర ఒక పైసా లేకపోయినాయి, బట్ మన మమ్మీ వాళ్ళు అట్లా ఆడుతుంటే వాళ్ళకి ఏదో ఒకటి తేవాలనిపిస్తుంది అబ్బా. అది లైఫ్ లో నాకు తెలిసి మనము ఎంత సంపాదించింది మ్యాటర్ కాదు, నువ్వు ఎంతమంది మనుషుల ప్రేమ సాధించినావు అనేదే గొప్ప నాకు తెలిసి. నేను ఇప్పటి వరకు మా మమ్మీ అదే అంటే, నువ్వు పైసలు సంపాదించలే కానీ మనుషుల్ని సంపాదించినవే. సో ఏమైంది, ఇక బీటెక్ అయిపోగానే అట్లానే మోడలింగ్ షురూ చేసిన తర్వాత మా ఇంట్లో ఇక వద్దన్నాడు మా డాడీ. ఇక ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రీ ఇవి జాబ్ చేసుకుంటా కూర్చో అని అన్నాడు. ఇక నాకేందంటే సరే ఇక 1 year బాగా కష్టపడ్డబ్బా. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నుంచి కొత్తగా వచ్చినా కదా, చిన్నప్పటి నుంచి అంటే ఏమో ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చక్కగా చెప్పుకోలేక భయం అయితే ఉంటది కదా మనకి. ఇప్పుడు పెద్ద అందరేమో ధనాదాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనమేమో మై నేమ్ ఈస్ అని చెప్పి ఆగిపోయేది. ఇక అతి కష్టం 1 year మీద మా డాడీ 150-200 ఇస్తుండే. మనకి ఈ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 2 బస్సులన్నా మారాలా, డైరెక్ట్ బస్సులు ఉండవు. ఆడ క్యాంటీన్ లో చూస్తే అవి 160-170 ఉంటాయి పైసలు. వాటర్ దాగి వచ్చేదాన్ని, నైట్ 11కి వచ్చి అన్నం తినేదాన్ని, పొద్దుగాల అన్నం తినేదాన్ని. ఇక మస్తు కష్టపడ్డా చెప్పాలంటే. అతి కష్టం మీద నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన. నా యాక్టివ్నెస్ అన్ని చూసిన తర్వాత మా CEO మేనేజర్ అన్నారు, నాకు క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది కంపెనీలో, సూపర్ గా చేస్తున్నాను వర్క్, నువ్వు ఎందుకు మళ్ళా పోవచ్చు కదా ఇండస్ట్రీకి, నీకు అంత ప్యాషన్ ఉన్నప్పుడు అని చెప్పి జనరల్ డిస్కషన్ చేస్తాం కదా కూర్చున్నప్పుడు. సరే అని చెప్పి జాబ్ బంద్ చేసేసిన. ఎట్లయినా సరే బంద్ చేసిన. ఏమన్నా సరే నాకు నేను ఒక ఏజ్ వచ్చినాక రిగ్రెట్ అవ్వద్దు కదా, అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. ఏం ట్రై చేయకుండా నేను అప్పుడు చేయకపోతుండేనా అని అనుకోవద్దు కదా. సో అట్లా నేను ఇక జాబ్ బంద్ చేసి మా డాడీ చెప్పిన జాబ్ బంద్ చేసిన అని. ఎందుకు బంద్ చేసింది అంతే, ఎందుకు బంద్ చేసినావు అన్నాడు. అంటే నేను ఇట్లా అవుదాం అనుకుంటున్నాడు అంటే అప్పటికి క్యాంటీనే ఉండే. ఇంకా మా ఇంటి పక్కల ఏంటంటే ట్రై చేయని అంటారు. చెప్తున్నా కదా, మనల్ని బాగా అర్థం చేసుకునేది మన దోస్తులు, మన పక్కింటోళ్ళు, మన ఇంట్లో కొంచెం టైం పడుతుంది అంతే. సో ట్రై చేస్తున్నా, ఆడిషన్స్ ఇస్తున్నా, మస్తుగా ట్రై చేస్తున్నా. కానీ కొన్ని రిఫరెన్సెస్ ఇక కొన్ని చెప్పుకోలేము ఇక అన్ని. సో ఇవన్నీ మన పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో చెప్తారు, వెళ్ళనివ్వరు. అట్లా ట్రై చేస్తున్న టైంలో నా దోస్తు తేజు
లైక్ ఇట్లా హాట్స్టార్ లో ఇది పెట్టిరు మళ్ళీ ట్రై చేయవే, నాకు తెలిసి నీకు 100% వస్తుంది అన్నది రీసెంట్లీ. అదే అట్లా ఆమె పొద్దుగల 8:30కి చెప్పిందబ్బా. చెప్పంగానే బ్రష్ కూడా చేయలే, డ్రెస్ మార్చుకొని ఇక మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని స్క్రిప్ట్ అవసరం లేదు, దాన్ని ఇచ్చి పడేసిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎమ్మటే పంపేసిన. అంటే జనరల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు 3 minutes అడిగారు, 2 minutes 3 minutes అడిగారు, నాకైతే 3 minutes వీడియో అడిగారు. సో 3 minutes లో మీ గురించి చెప్పమని చెప్పారు. అయితే మీ జర్నీ చూసుకుంటే చాలా పెద్దది, చెప్పాలనుకుంటే అంత ఉంది. కట్టె కొట్టి తెచ్చేలా చెప్పిన నేను 3 minutes అంటే మీరు 2 minutes అంటారు. ఈ 2 minutes లో ఏం చెప్పారు, ఎలా చెప్పారు? కట్టె కొట్టి తెచ్చేలా చెప్పిన. ఎందుకంటే ఇతలోడికి మనం చెప్పే స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాలి, బోరింగ్ అనిపించదు ఫస్ట్ థింగ్. సో ఫలానా అమ్మాయిని ఇక్కడ నుంచి వచ్చిన, ఊరు నుంచి వచ్చిన, నేను ఇది ట్రై చేస్తున్నా కానీ అబ్బతలేదు, సో ఇది నేను అని చెప్పేసి చెప్పిన. సో ఇట్లా ట్రై చేసిన టైంలోనే నాకు ఇది ఇట్లా వచ్చింది, సో నాకు ఇది గట్టి అవకాశం, నేను దీన్ని ప్రూవ్ చేసుకుంటా, ఒక్కసారి లైక్ చూడండి అని చెప్పేసి. సో లైక్ అట్లా ఒక ఫ్యూ డేస్ గానే కాల్ రాగానే నేను మధ్యాహ్నం 3:30కి వన్నా, ఎదురాబాయి కాల్ వస్తలేదు అని చెప్పి ఇట్లా చూసి ఇట్లా నాపేయగానే మేము ఇట్లా కాల్ చేస్తున్నాం అనగానే మళ్ళీ 1/2 hour లో జూమ్ కాల్. మళ్ళీ నేను అప్పుడే మీకు ఒక 1/2 hour లో జూమ్ కాల్ చేస్తామన్నారు ఇంకొక రౌండ్. దాన్ని ఇక రెడీ అవ్వడం ఎందుకు, మనం న్యాచురల్గా ఉండాలి కదా, కామన్ మ్యాన్స్ అన్నప్పుడు న్యాచురల్గా అట్లనే ఇంటర్వ్యూ ఇచ్చేసిన దాన్ని ఇక వాళ్ళు ఇంప్రెసివ్ అయిపోయారు. బేసిక్ గా నా లాంగ్వేజ్ ఏంటంటే కొట్టినట్టు ఉంటది ఫస్ట్ థింగ్. కాకపోతే దిస్ ఈస్ మీ, నాకు క్లోజ్ అయిన వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. సో అదే చెప్పా ఫస్ట్. తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసా. తర్వాత ఇక నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, అందులో ఒక 150 or 90 members వచ్చారు. 10 members ని గ్రూప్ గా డివైడ్ చేశారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇస్తారు. మా గ్రూప్ లో 10 members ని పంపారు. మా గ్రూప్ డిస్కషన్ లో అడిగారు అనమాట, ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒక్కొక్కరం ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపించిన వాళ్ళలో ఫేక్ ఎవరు కనిపిస్తున్నారు, సో అట్లా ఒక్కొక్కరు గురించి చెప్పారు. సో అక్కడ కూడా ఇచ్చి పడేసిన నేను ఇక, ఎందుకంటే ఐ వాంట్ దిస్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి. వచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు, అట్లీస్ట్ నువ్వు ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఆడదాకా వచ్చి గమ్మన కూర్చుంటే ఏమైతుంది. ఎస్, అంటే చాలా మంది ఎన్ని లక్షలు పెడితే ఇంతమందికి వచ్చింది, అది మనం వినియోగించకపోతే ఇంకోటి ఏంటంటే మనం ట్రై చేసినా రాలేదంటే ఏం కాదు, బట్ నువ్వు ట్రై చేయకుండా అది రావాలి అనుకుంటే తప్పు కదా. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.